డ్రాగన్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యి ఈ రోజుతో 1 month అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అంటే మనం డ్రాగన్ ప్రపంచంలోకి వెళ్లి నెల రోజులైతే అయ్యింది. మరి ఈ నెల రోజుల్లో డ్రాగన్ సంపాదించిన ఘనత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం టోటల్ గా యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయో ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం, మొత్తం లాంగ్వేజ్ వైస్ గా. ఫస్ట్ వీడియోలోకి వెళ్తే మనం యూట్యూబ్ లో చూసుకుంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఈ గ్లిమ్స్ కేటగిరీలో ఇప్పటి వరకు మన డ్రాగన్ గ్లిమ్స్ వచ్చేసి టాప్ 2 లో అయితే ఉంది ఓవరాల్ వ్యూస్ లో. ఫస్ట్ ప్లేస్ లా పుష్ప 2 అయితే ఉంది, దాదాపు 160 million వ్యూస్ వచ్చాయి మొత్తం లాంగ్ రన్ లా గ్లిమ్స్ కి, అన్ని లాంగ్వేజ్ లో కలిపి. ఇప్పుడు ఈ డ్రాగన్ గ్లిమ్స్ చూసుకుంటే తెలుగు నుంచి 65 million వ్యూస్ అయితే ఇప్పటి వరకు అయితే రావడం జరిగింది. దాంట్లో మీరు చూసుకుంటే 62 million ఒక ఛానల్ లో ఉంది, తెలుగు ఛానలే. ఒక మొత్తం 2 ఛానల్స్ లో అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఒక ఛానల్ లో 62 million వ్యూస్ అయితే ఉన్నాయి, ఇంకో ఛానల్ లో 2.7 million వ్యూస్ అయితే ఉన్నాయి. టోటల్ గా 65 million వ్యూస్ అయితే తెలుగు నుంచి రావడం జరిగింది. అలాగే హిందీ నుంచి చూసుకుంటే ర్యాంపేజ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఏ వారణాసి గానీ మరి ఇంక ఏ మన పాన్ ఇండియా మూవీస్ సాధించిన వ్యూస్ అయితే జస్ట్ గ్లిమ్స్ తోనే కొట్టింది. దాదాపు 45 million వ్యూస్ అయితే సంపాదించింది హిందీ నుంచి. ఇది ఫెంటాస్టిక్ రికార్డ్ అనేది, ఆల్ టైమ్ రికార్డ్ మన తెలుగు నుంచి వెళ్ళిన పాన్ ఇండియా మూవీస్ లో. అలాగే తమిళ్ నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. జస్ట్ గ్లిమ్స్ కి వాళ్ళు 8.6 million వ్యూస్ అయితే ఇచ్చారు. ఓన్లీ తమిళ్ నుంచి నేను ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్. ఎప్పుడు 4 million వ్యూస్ వచ్చాయి ఏ ట్రైలర్ కి గ్లిమ్స్ రిలీజ్ అయినా కూడా మన టాలీవుడ్ నుంచి 4 million గానే ఎక్కువ వ్యూస్ రావు అక్కడ తమిళ వాళ్ళ దగ్గర నుంచి. అలాంటిది జస్ట్ గ్లిమ్స్ కే 8.6 million వ్యూస్ అంటే రీచ్ బాగానే ఉంది. అలాగే కన్నడ, ఇప్పుడు తెలుగు తర్వాత కోర్ మార్కెట్ జూనియర్ ఎన్టీఆర్ కి అలాగే ప్రశాంత్ నీల్ కి ఏదైనా ఉందంటే కన్నడ అని చెప్పాలి. సో విపరీతమైన క్రేజ్ అయితే ఉంది అక్కడ కూడా. జస్ట్ కన్నడ వర్షన్ గ్లిమ్స్ కే 7.9 million వ్యూస్ వచ్చాయి ఒక ఛానల్ లా. ఇంకో ఛానల్ రిలీజ్ చేస్తారు, అక్కడ 300k వ్యూస్ దాకా వచ్చాయి. టోటల్ గా 800.2k వ్యూస్ అయితే రావడమే జరిగింది కన్నడ వర్షన్ నుంచి. మామూలుగా వేరే గ్లిమ్స్ కి ఏదైనా చూసుకుంటే కన్నడ లాంగ్వేజ్ నుంచి 1.6 million 2 million కన్నా ఎక్కువ వ్యూస్ అయితే ఉండవు మన పాన్ ఇండియా మూవీస్ కి. మీరు కావాలంటే పుష్ప 2 కి వారణాసి కానీ వెళ్ళి ఒకసారి గ్లిమ్స్ చూడండి, మీకు ఆ వ్యూస్ ఎంత ఉన్నాయి డ్రాగన్ కి ఎంత ఉన్నాయి అనేది క్లారిటీ అయితే వస్తుంది. అలాగే మలయాళం నుంచి దాదాపు 4.1 million వ్యూస్ వచ్చాయి. ఇది కూడా ఏం తక్కువ అయితే రీచ్ కాదు, విపరీతంగా బానే ఉంది. ఇదే ఊపు అయితే కొనసాగించాలి. ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఇంకా ఓపెనింగ్స్ అనేవి ఎలా మనోడు చూసుకుంటాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇదే ఊపులో వాళ్ళు మంచి కంటెంట్ రిలీజ్ చేస్తే మనకి ఓపెనింగ్స్ లో మనం అనుకునే టార్గెట్ ఏ మాత్రం తగ్గదు. టోటల్ గా 130 million వ్యూస్ అయితే మనకి యూట్యూబ్ నుంచి అయితే రావడం జరిగింది. అంటే ఇంకొక 30 million వ్యూస్ వస్తే పుష్ప 2 రికార్డ్ అయితే దాటేస్తుంది అని చెప్పాలి. ఇంకా లాంగ్ రన్ అంటే మూవీకి ఇంకా 1 year టైం ఉంది కాబట్టి ఈ లోగా అయితే ఆ 30 million వ్యూస్ కూడా ఓవరాల్ గా వచ్చేస్తాయి అని చెప్పి ఆశిస్తున్నా. నెంబర్ 1 ప్లేస్ లోకి అయితే వెళ్తుందని అయితే కోరుకుంటున్నాను నేను, టీజర్ మన ట్రైలర్ వచ్చేలోగా. మరి ఇది ఓవరాల్ గా యూట్యూబ్ నుండి వచ్చిన వ్యూస్. ఇంకా ఇన్స్టాగ్రామ్ గానీ ఆ హ్యాండిల్ కూడా యాడ్ చేసుకునే దాదాపు 150 million వ్యూస్ కూడా దాటేసాయని చెప్పాలి. సో సోషల్ మీడియా హ్యాండిల్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ యూట్యూబ్ రీచ్ మనం చూసుకుందాం. ఈ రేంజ్ అయితే రెస్పాన్స్ అయితే మనకైతే ఉందని చెప్పాలి. మీరేమంటారు ఈ గ్లిమ్స్ గురించి కింద కామెంట్ అయితే చేయండి. మరి 1 month రిజల్ట్ అయితే ఇది. ప్రతి ఒక్క చోట కూడా మూవీ గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. మనం ఏదైతే మార్కెట్ కావాలనుకుంటున్నామో తమిళ్ అలాగే హిందీ, అక్కడ బాగా రెస్పాన్స్ అయితే ఉంది. సో హోప్ ఇదే ఊప్ అయితే మెయింటైన్ అయితే చేయాలి ట్రైలర్ వర్క్ అనేది.